శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 26 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం 4:33 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. కృత్తికా నక్షత్రం రాత్రి 7:04 వరకు ఉంది. ఆదివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వాటి పరంగా ఏదో ఒక విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు 4 మడతలుగా మడిచి దగ్గర పెట్టుకొని పని మీద బయటికి వెళ్ళండి. మీ పని పూర్తయి మీ ప్రయాణం అయిపోయి ఇంటికి వచ్చాక ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. లేదా తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళినా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది. లేదా బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళినా కూడా ధూమ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవరోధాలు లేకుండా ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా లాభం చేకూరుతుంది. కాబట్టి తమలపాకు పరిహారం లేదా బెల్లం పరిహారం పాటించి వెళితే ధూమ్రయోగం ఉన్నప్పటికీ 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మీనంలో గురువింట్లో ఉన్నాడు. కృత్తికా నక్షత్రానికి కూడా సూర్యుడే అధిపతి. అంటే ఆదివారానికి కృత్తికా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన సూర్యుడు గురువింట్లో బ్రహ్మాండమైన బలంతో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగస్తులు పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి రవి స్టేటస్ చాలా అద్భుతంగా ఉంది. రవి బలం అద్భుతంగా ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవటానికి, ముఖ్యమైన పనులు చేయడానికి రవి బలం బాగుంది. పొలిటికల్గా పదవి కోసం ట్రై చేయడానికి, పొలిటికల్గా ఒక స్టెప్ తీసుకోవటానికి కూడా రవి బలం అద్భుతంగా ఉంది. తండ్రి వైపు నుంచి ఏవైనా ఆస్తులు రావాల్సి ఉంటే పిత్రార్జిత ఆస్తుల కోసం గట్టిగా ప్రయత్నించి వాటిని అందిపుచ్చుకోవటానికి కూడా రవి బలం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి రవి బలం విశేషంగా ఉంది. కాబట్టి ఆదివారానికి కృత్తికా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన రవి గురువింట్లో మీనంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాల స్టేటస్ బట్టి, రవి స్టేటస్ బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి హోమాలు చేసుకోవచ్చు. జాతక దోషాల నివారణకి, సమస్యలు పోగొట్టుకోవటానికి ఈరోజు వేద పండితులతో హోమాలు చేయించుకుంటే మంచిది. అలాగే ఆపరేషన్లు చేయించుకుంటే 100% సక్సెస్ అవుతాయి. కోర్టు వ్యవహారాలకు అనుకూలం. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి ధనలాభం పొందడానికి కృత్తికా నక్షత్ర బలం పనిచేస్తుంది. అనారోగ్య నివారణ కోసం చేసే దానాలకు అనుకూలం. శివదీక్ష తీసుకోవటానికి అనుకూలం. ఎవరైనా మౌనవ్రతం ఉండాలంటే మౌనవ్రతం ఉండండి. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు మౌనవ్రతం ఉంటే చాలా వరకు జాతక దోషాలు తగ్గుతాయి. అలాగే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. బోరింగ్ సంబంధించిన పనులు చేసుకోవచ్చు. అగ్నికి సంబంధించిన పనులు, ఇటుక బట్టీలకు నిప్పంటించడం, ఇలాంటి పనులు చేయడానికి కూడా కృత్తికా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించే సూచనలు ఉన్నాయి. అంటే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే చర్చలన్నీ కూడా మంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఊహించని మార్పులు మాత్రం కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యవర్గం వాళ్ళతో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అంటే మీరు ఎక్కడైనా ఒక పని చేస్తుంటే తోటి వారితో అనుకూలత పెరుగుతుంది. శారీరక శ్రమ కూడా ఉంటుంది. మిత్రుల వల్ల లాభం చేకూరుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల వృషభ రాశి వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవటం వల్ల కార్యసిద్ధిని పొందుతారు. విశేషమైన ధనలాభం కలుగుతుంది. గృహానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు. తండ్రి తరపు ఆస్తుల వ్యవహారాల్లో మాత్రం సంయమనం పాటించాలి. నూతన స్త్రీ పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి.
స్త్రీల యొక్క పరిచయాల వల్ల ప్రయోజనాలు అందిపుచ్చుకునే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అధికారులతో మాత్రం అనుకూలత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న విరోధాలన్నీ తొలగిపోతే జీవిత భాగస్వామితో చక్కటి అన్యోన్య వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మిత్రులతో ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి. మిత్రుల మధ్య అనుకూలత పెరుగుతుంది. ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆందోళనలన్నీ కూడా అధిగమిస్తారు. ఉద్యోగపరంగా మాత్రం ఆదాయ మార్గాలు పెరిగే ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రయాణాల పరంగా విశేషమైన లాభం కలుగుతుంది. ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. సోదరుల వల్ల కూడా లాభాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో మైత్రి పెరుగుతుంది. కుటుంబంలో మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సోదరులు మీ గృహానికి రావటం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ముఖ్యమైన విషయాలు చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో ఉన్న విరోధాలు ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనపరంగా విశేషమైన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు విందు భోజనాల్లో పాల్గొంటారు. అధికారుల వల్ల ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏ పని పూర్తి కాక చికాకు పడుతూ ఉంటారు. పనులు ఆలస్యమైనప్పటికీ, పనులు పూర్తి కాకపోయినప్పటికీ ఆ చికాకును తొలగింపజేసుకునే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వస్తులాభం కలుగుతుంది. కార్యవర్గం వాళ్ళతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో మాత్రం విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కార్యజయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే లక్ష్మీ పంచమి. ఈ లక్ష్మీ పంచమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి. కాబట్టి లక్ష్మీ పంచమి సందర్భంగా 12 రాసుల వాళ్ళు లక్ష్మీ విమల మంత్రం చదువుకొని వెళితే ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి అద్భుతంగా ఏర్పడుతుంది. ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఇది మంత్రం. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఈ మంత్రాన్ని పురుషులు ఈరోజు 21 సార్లు చదువుకోండి. స్త్రీలైతే ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఇలా లక్ష్మీ పంచమి సందర్భంగా పురుషులు ప్రత్యేకంగా ఒక మంత్రం, స్త్రీలు ప్రత్యేకంగా ఒక మంత్రం చదువుకొని వెళితే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీ కటాక్షం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. ఉద్యోగపరమైన ప్రయత్నాలకు అనుకూలం. అప్లికేషన్లు పెట్టుకోవటానికి అనుకూలం. లీడర్లను వైద్యులను కలుసుకోవటానికి రవిహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి కూడా రవిహోర బలం విశేషంగా పనిచేస్తుంది. అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు ముఖ్యమైనవి నిర్వహించడానికి కూడా రవిహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.